డ్రంక్ అండ్ డ్రైవా సార్? నేను ఊపుతా సార్, నేను ఊపుతా సార్. డ్రంక్ అండ్ డ్రైవా జస్ట్ చెకింగ్? డ్రంక్ అండ్ డ్రైవా. నేను ఊపుతా సార్, నేను ఊపుతా సార్. నేను ఊపుతాను సార్, నేను ఊపుతా. అయ్యో నాకు ఊదామని ఇస్తలేడు. చా ఎందుకు? హలో మైక్ చెక్. Hey guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great. Welcome to another vlog. Well, ఈరోజు వచ్చేసి ఒక 2 weeks నుంచి రైడ్స్ లేవు, తొక్కలేవు, ఏం లేవు. నో ఇన్ఫర్మేషన్, నథింగ్. నా ఓన్గా నేను పోదాం అనుకుంటున్నా కానీ కొద్దిగా టైం లేకుండే అనమాట. సో అయ్యగారు కొంచెం బిజీ అయిపోయారు. ఒక బద్ధకం వచ్చేసింది గైస్ కొంచెం నాకు. అయితే ఈరోజు ద డేట్ ఈజ్ అరౌండ్ వెల్ ద టైమ్ ఈజ్ అరౌండ్ 6 అనమాట. డేట్ వచ్చేసి ఈరోజు 8 నవంబర్ ఈవినింగ్ 6 అవుతుంది. సో బయటికి ఎందుకు వచ్చానంటే రీజన్ ఏంటంటే మా మమ్మీ కోసం లడ్డు తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. అంటే అప్కమింగ్ డేస్లో కొంచెం కాకా పట్టేది ఉంది మా మమ్మీని, అందుకని ఇట్లా లడ్డు ఇచ్చి ఐస్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇది ట్రై చేయండి గైస్, వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మమ్మీస్ అందరూ ఓవర్ స్మార్ట్ ఉంటారు, స్మార్ట్ కాకుండా ఓవర్ స్మార్ట్ ఉంటారు, ఈజీగా పసిగట్టేస్తారు. మా మమ్మీ కూడా లడ్డు ఇవ్వగానే ఏంట్రా ఇంత ప్రేమ వచ్చింది చెప్పేసి పసిగట్టేస్తుంది 100%. అది డిఫరెంట్. ఎలాగో తెలిసిపోయింది కదా, మరి లడ్డు ఎందుకు భయ్యా అంటే ప్రేమ అనమాట, లవ్ మమ్మీ మీద, అందుకనేసి. సో లడ్డు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎలాగో బ్లాగ్ కూడా వచ్చింది అనేసి ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక 2 weeks నుంచి వెళ్ళి రైడ్స్కి వెళ్ళలేదన్నమాట, కొంచెం బిజీ ఉండే. సో ఈరోజు వీడియో లేదు నైట్కి అప్లోడ్ చేయడానికి. సో ఇదే వీడియో ఇంపోర్ట్ చేసి కార్డ్ నుంచి సిస్టమ్కి అప్లోడ్ చేసి పెట్టేసేయాలన్నమాట. వెల్, మైక్ గురించి చెప్పాను కదా, నాకు ఒక మేజర్ కన్సర్న్ వచ్చేసి కెమెరా వైజ్లో మైక్ది కూడా ఉందన్నమాట. ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో, ఎప్పుడు ప్రాపర్గా ఉండిద్దో తెలీదు. సో ఎవ్రీ 5 minutes ఒకసారి ఐఎమ్ చెకింగ్ మై కెమెరా వెదర్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఆర్ నాట్. మనకు పైన లైన్ వచ్చేసిద్ది అనమాట, ఆడియో లైన్, అదైతే క్యాప్చర్ అయినట్టు, అది రాకపోతే బిస్కెట్ అయినట్టు. యాక్చువల్గా కెమెరా మైక్ లేకపోయినా కానీ ఎక్స్టర్నల్ అంటే కెమెరాకి ఇంటర్నల్ మైక్ ఉండేది కదా, ఎక్స్టర్నల్ మైక్ లేకున్నా కానీ ఇంటర్నల్ మైక్ వల్ల ఎంతో కొంత వాయిస్ క్యాప్చర్ అవుతుంది. దానివల్ల కూడా బార్ రేజ్ అవుతూ ఉంటుంది, సౌండ్ బార్, వాల్యూమ్ బార్ అనేది, ఐదర్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఆర్ నాట్ అనేసి. సో అది కూడా చూడాలి ఒకసారి, అది కూడా ఒక మేజర్ కన్సర్న్ ఉన్నది. లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మెన్షన్ చేశాను ఎందుకు ఆ వైర్ అలా అయిపోయింది అనేసి. మన చేతులు ఖాళీగా ఉండవు కదా, అందుకే అలా వెళ్ళిపోయింది. చేసిన వాటికి ఏమంటారు కదా, ప్రపంచంలో ఎవడు పెట్టుకోడు సాయంత్రం 6 గంటలకు అలారం, నేను పెట్టుకున్నా. అట్లుంటుంది మనతోని. ఎందుకు పెట్టుకున్నాను తెలియదు కానీ 6 o'clock అలారం వచ్చి ఇప్పుడు అలారం బంద్ చేసావు, అది కూడా సౌండ్ రావట్లేదు, వైబ్రేషన్ వస్తుంది. ఓకే అలారం పెట్టుకున్నా ఏదో పని మీద, సౌండ్ పెట్టుకోవాలిగా,
వైబ్రేషన్ మోడ్లో. ఒకవేళ నేను పడుకొని ఉండి నిజంగానే నాకు ఏదైనా ప్రయారిటీ వర్క్ ఉండి నేను పడుకొని ఉన్నాను అనుకో, ఫక్, వార్నింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఆడ గుంతుంది. ఓకే, ఏం చెప్తున్నా, సడన్గా నాకు ఏదైనా ప్రయారిటీ వర్క్ ఉండి నేను అలారమే పెట్టుకున్నాను అనుకోండి 6 o'clockకి, అది ఇప్పుడు మోగుతుందా? మోగదు, ఎందుకంటే వైబ్రేషన్ మోడ్లో. ఇక పెట్టుకొని ఏం యూజు? అన్నీ సగం సగం పనులు అన్నమాట నేను చేసేది. అందుకే సుప్రభాతాలు పడకుండా ఏం పడతాయి మరి ఇంట్లో. అందుకు నాలా కాకుండా ప్రతి పనిని పరిపూర్ణం చెయ్యండి మీరైనా. పెట్రోల్ వచ్చేటప్పుడు కొట్టి చేసుకుంటా వస్తుందని అనుకుంటున్నాను. అప్పుడు అక్కడ వరకు గియే రిస్క్లు, గియే కొట్టించుకోవచ్చుగా. ఎలాగో కొట్టించుకోవాలి, అదే పోయేటప్పుడు కొట్టించుకోవచ్చుగా. ఇక్కడ ఉంది, ఐ విల్ ట్రై టు టాక్ దెమ్. ఇక్కడ టర్న్ చేసుకోలేను, చాలా చాలా షార్ట్ టర్న్ ఉందాడ, నేను చూడలేదు. సో ఇక్కడ నుంచి మలుపుకొని వస్తాం. ఓ అరే బస్సులన్నీ సాగు కొడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అయ్యయ్యో, ఓ ఒక్క నిమిషం ఆగు భయ్యా, టర్న్ తీసుకొని. అమ్మో, రాంగ్ రూట్లో పోతున్నందుకు వేసుకోకండి గైస్, పక్కనే ఉంది, బండి ఆపుకొని పోవచ్చు. బట్ వాట్ ద ఇట్ వాజ్ వెరీ క్లోజ్. ఇడికి పోవాలి, ఇందాక సడన్గా వెళ్తే ఇది కూడా నా సిచ్యువేషన్ అయిపోయేది. అందుకనే అక్కడికి వెళ్ళి కొంచెం టైం తీసుకొని టర్న్ చేసుకొని వచ్చా. అన్న హార్స్ ఫోటో ఎంత అన్న, మనకి ఎంత పడుతుంది? సరిపోయింది, దరిద్రం నాతోటే. యాక్చువల్గా నేను బైక్ ఎక్కితే నా వెనక సీట్ మీదనే కూర్చొని ఉంటుందేమో. ఇంతసేపు సోది మాట్లాడినా, సోది కాదు కానీ మంచిగానే మాట్లాడినా ఇంతసేపు. కెమెరా ఏమో ఆఫ్ అయింది. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన, ఎప్పుడు ఆఫ్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. సర్లే, అలవాటు అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి మైండ్ స్ట్రెస్ తీసుకునేంత థాట్ అయితే లేదు. అంతేగా ఏం మాట్లాడుతున్నా అంటే, పెళ్లి కారు కనిపించింది అనమాట ఇందాక వెనకాల. పెళ్లి కారు కనిపిస్తే, ఇలాంటి పెళ్లి కారు చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది గైస్ అని చెప్తా. ఇలాంటి పెళ్లి కారు చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కారు కోసమైనా పెళ్లి చేసుకుంటా గైస్. మీ దాంట్లో ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి నా ప్రొఫైల్ అని చెప్పాను అనమాట. అంత ఫీల్ తోటి చెప్పిన. కెమెరా ఏమో నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, నువ్వు పక్కెళ్ళి ఆడుకో అంటారు. ఏం చేస్తాం ఇంకా, అంత ప్రేమగా పక్కెళ్ళి ఆడుకో అన్నప్పుడు ఆప్షన్ లేదు, పక్కెళ్ళి ఆడుకోవాలి. ఇప్పుడన్నా చూశాను అట్లీస్ట్, లేకపోతే దెబ్బడిపోయేది. కార్ల వెనకాల బస్సెస్, లారీస్, కొంచెం టైంలో ఆటో వెనకాల ఎప్పుడు వెళ్ళకూడదు తెలివని రూట్లో. అంటే నాకు తెలిసలే రూట్, కానీ జనరల్గా తెలివని రూట్లో. ఎందుకంటే వాళ్ళకి గ్యాప్ ఉండేది కదా ఈ టైర్ నుంచి ఈ టైర్కి, అందులోంచి సింపుల్గా పాట్ హోల్స్ అవన్నీ ఎస్కేప్ అయిపోతారు. మనము ఆ కార్ రేర్ టైర్స్ని ఫాలో అవుతామా అంటే బైకర్స్, నాకు తెలిసినంతవరకు కార్ మధ్యలోనే ఫాలో అవుతాం, 2 టైర్ల మధ్యలో. సో
సో ఏమైందిడా చెక్కింగా చేసుకోరే. సో దిగిపోద్ది మన బండి. అందుకే ఫాలో అయితే టైర్స్ని ఫాలో అవ్వండి, లేదా అసలుగా వాటికి వెళ్ళకండి. బెస్ట్ ఆప్షన్. చైతన్యపురిలో ఉండిద్ది అనమాట షాప్. ఆడికి వెళ్ళేసి లడ్డూస్ తీసేసుకొని నేను రైడ్ అంటే ఇప్పుడు వెళ్తున్న దాని గురించి కూడా బ్రీఫ్ ఇచ్చాను. అది కూడా దాన్ని ఏమంటారు రికార్డ్ అయిందో లేదో కూడా డౌట్. ఇదే పాటోల గురించి చెప్తున్నా. ఇంతసేపు చెప్పినా నేనే దుక్కినది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనది, అదేంటి స్వగృహ ఫుడ్స్ అనేసి. దాంట్లో ఆ లడ్డూస్ తీసుకున్నాక మళ్ళీ బైక్ మీద ఎక్కినాక మళ్ళీ కలుస్తాను. వద్దురా బాబు సాల్రా ఇప్పటికే ఎక్కువైందనంటే వెళ్ళిపోతాను అని అనుకున్నారా, వస్తాను మళ్ళీ భరించాలి నన్ను. ఓకే బాయ్ బాయ్ గైస్. ఎస్ దట్ వాస్ క్విక్. చాలా క్విక్గా అయిపోయింది అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కస్టమర్స్ని అక్కడ. అందుకే అక్కడికి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తున్నాను ఇంత దూరం ఉన్నా కానీ. ఓకే భయ్యా రైట్ ఇండికేటర్ వేసిండు. రైట్ పోతాడా? పోతున్నాడు. ఇండికేటర్ వేసిండు, వెళ్తున్నాడు. యాక్చువల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ నాకు థంబ్నెయిల్ క్రియేషన్ రావట్లేదు గైస్. సో నేను ఏది యూజ్ చేస్తున్నా అంటే క్యాన్వా యూజ్ చేస్తున్నాను. అది ఫ్రీ వర్షన్, సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. సబ్స్క్రిప్షన్ ఎవడరా ఒకటే హారం కొడుతున్నాడు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అది వాల్యుయబులా కాదా నాకు ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాల్యుబులా కాదా నాకు ఒకసారి, వర్తా కాదా ఒకసారి నాకు కమెంట్స్లో రిప్లై, ఇన్స్టాగ్రామ్ కమెంట్స్లో అన్న మెసేజ్ చేయండి. బై ద వే ఇన్స్టాగ్రామ్లో చాలా రోజుల నుంచి యాక్టివ్ ఉన్నాను. వస్తాయి మంచి రోజులు వస్తాయి, అప్లోడ్ చేసే రోజులు వస్తాయి అనుకుంటూనే ఉంటున్నా కానీ ఆ రోజులు వస్తలేవు, నేను అప్లోడ్ చేస్తలేను. చూద్దాం, చేస్తాను, యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను. బట్ యూట్యూబ్లో అయితే ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో వస్తుంది, చూడండి. నాకు సజెస్ట్ చేయండి కమెంట్స్లో. క్యాన్వాకి ఇంకేదన్నా రీప్లేసబుల్ సాఫ్ట్వేర్ ఉన్న థంబ్నెయిల్ క్రియేషన్కి ఎలా ఉండాలంటే జిగేల్ అనాలన్నమాట. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. ఆర్ఎల్స్ నువ్వు క్యాన్వాతోటే చేసుకోవచ్చురా బాబు అంటే దానికి ఫ్రీ దాంట్లో ఆఫ్కోర్స్ ఫ్రీ వర్షన్లో అన్ని టూల్స్ యూజ్ చేయలేము, తెలిసిందే కదా. సో అదే పెయిడ్ వర్షన్ ఎంత మంత్కి 500 అండ్ దెన్ ఇయర్కి 4000 ఏమో ఉంది. అది వర్తా, తీసుకోవచ్చా, ఎవరైనా యూజ్ చేస్తున్నారా తెలుసు, జస్ట్ పింగ్ మీ. ఆల్ రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ ఫాలో అయిపోయింది రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అండ్ దెన్ యూట్యూబ్లో ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్, లైక్, షేర్, కమెంట్ అన్నీ చేయండి గైస్, ఒకటి కాదు అన్నీ చేయండి. సరక వాటెవర్